హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి పీజీటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ టాపిక్ అసలు ఇది ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేసి, అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం, డైలీ ఇంజెక్షన్స్, అండ్ ఎగ్స్ అనేవి పికప్ చేస్తాము. పికప్ చేసిన తర్వాత స్పర్మ్స్ ఎగ్స్ కలిపిన తర్వాత ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి 5 days ల్యాబ్లో ఉంచిన తర్వాత. సో ఆ ఫామ్ అయిన ఆ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని నార్మల్గా అయితే ఇదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయడమా, లేదంటే ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. సో కొన్ని కండిషన్స్లో కొంచెంమందికి ఆ ఫ్రీజింగ్ చేసే ముందే బేబీని, అంటే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఏంటంటే ఇంప్లాంటేషన్ అవ్వకముందే దాన్ని టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోని దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం అనేది. సో ఇంప్లాంటేషన్ అంటే ఏం లేదండి, ఏదైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో అది వెళ్ళి గర్భసంచికి అతుక్కోవడం అనేదాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. సో నార్మల్గా కొన్ని కండిషన్స్లో, అంటే ఎస్పెషల్లీ ఎవరెవరు చేస్తారు అని చూసినట్టయితే, ఫస్ట్ ఏజ్ అండి. ఒకవేళ కపుల్ ఏజ్, ఎస్పెషలీ వైఫ్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, మోర్ దెన్ 37 years, మోర్ దెన్ 40 years ఏజ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఓన్ ఎగ్స్తోని వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళారు అన్నప్పుడు, నార్మల్గా యూనివర్సల్గా తెలిసింది ఏంటంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం కామన్, అండ్ ఆల్సో ఎగ్లో క్వాలిటీ ఇష్యూస్ అనేవి రావడం కామన్ అండి. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి 35-36 years తర్వాత పెరగడం అనేది చూస్తుంటాం. సో ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అయిన తర్వాత అది హెల్దీగా ఉందా లేదా అనేది మనం ట్రాన్స్ఫర్ చేసే ముందే ఈ పీజీటీ ద్వారా తెలుసుకొని హెల్దీగా ఉందన్న ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది కాకుండా ఇంకొక కాజ్ ఏంటంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్. సో ఎవరికైతే యంగ్ ఏజ్లో కూడా మంచి మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, 2 transfers or 3 transfers చేశారు, బట్ స్టిల్ నెగటివ్ వచ్చింది అన్నప్పుడు మనం ఎంబ్రియోలో కాజ్ ఏమన్నా ఉందా తెలుసుకోవడానికి కూడా ఈ పీజీటీ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అది కాకుండా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే ఊరికే అబార్షన్స్ అవుతాయి కొంచెంమందికి. ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా వస్తాయి, బట్ 2 or more times మిస్క్యారేజెస్ అయినప్పుడు కూడా ఈ పీజీటీ అనే టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో ఈ పీజీటీ అనే టెస్ట్లో ఏం చేస్తామంటే, ఇందాక చెప్పినట్టు బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు నార్మల్గా బ్లాస్టోసిస్ట్కి 2 different parts ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇన్నర్ సెల్ మాస్, అదేంటంటే ఒక చిన్న ముద్దలాగా ఉంటుంది, అది ఫ్యూచర్ బేబీ అవుతుంది అందులోంచి. అండ్ ఇంకొకటి ట్రోఫెక్టోడర్మ్ అనేది ఒక అవుటర్ కవరింగ్ అనమాట. సో దానిలోంచి బేబీ మాయ అండ్ ఆల్సో బయట పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఆ బయట కవరింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పీజీటీలో ఏంటంటే బేబీని ఇన్నర్ సెల్ మాస్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ట్రోఫెక్టోడర్మ్ ఏదైతే ఉందో దానిలోంచి ఒక 2-3 cells లేజర్ అనేది ఇచ్చి, సో అందులోంచి 2-3 cells సెపరేట్ చేసి, అది ఓవరాల్గా బ్లాస్టోసిస్ట్లో ఒక 200 cells వరకు ఉంటాయండి. సో అందులోంచి అది కూడా అవుటర్ ట్రోఫెక్టోడర్మ్ నుంచి మాత్రమే ఒక 2-3 cells తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. సో టెస్ట్కి పంపించినప్పుడు మనకి పీజీటీ ఏం చేస్తున్నాం అనేది కూడా చూస్తామండి. అంటే పీజీటీ ఏ, పీజీటీ ఎస్ఆర్ అండ్ పీజీటీ ఎం అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో ఏ ఏంటంటే ఎన్యూప్లాయిడీ గురించి తెలుసుకోవడానికి. సో మనం పంపించిన ఎంబ్రియో యూప్లాయిడా ఎన్యూప్లాయిడా అనేది మాత్రం దానిలో ఇస్తారు. అంటే ఆ 46 chromosomes అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మాత్రమే దానిలో తెలుస్తుంది. అలాగే పీజీటీ ఎస్ఆర్ అంటే ఉన్న జీన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నా, రీఅరేంజ్మెంట్స్ ఏమన్నా అయ్యాయా అనేది తెలుస్తుంది. అది కాకుండా పీజీటీ ఎం, సో ఇదేంటంటే కొంచెం మందిలో ఫ్యామిలీలో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, ఏదైనా సింగిల్ జీన్ డిజార్డర్స్ ఉంటాయి. సో అలా జీన్స్ తెలిసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా కపుల్కి ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీలో 4 fathersలో ఆ ప్రాబ్లం అనేది రన్ అవుతుంది అన్నప్పుడు, అదేమన్నా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఆ పర్టిక్యులర్ జీన్ని మాత్రం మనం టెస్ట్ చేయొచ్చు. సో ఇలా 3 different types ఆఫ్ పీజీటీ టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ఎవరికి మనం పేషెంట్కి పంపించినప్పుడు ఏ టెస్ట్ అనేది పంపిస్తున్నాం అనేది క్లియర్గా ఫిల్ చేసి రాస్తే వాళ్ళు ఆ టెస్ట్ అనేది చేసి ఆ రిపోర్ట్ అనేది ఒక వితిన్ 30 daysలో రిపోర్ట్ వస్తుందండి మనకి. సో ఆ రిపోర్ట్లో ఇప్పుడు పీజీటీ ఏ చేసినప్పుడు పీజీటీ అంటే యూప్లాయిడ్ ఎన్యూప్లాయిడ్ అని ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు యూప్లాయిడ్ అంటే ఇట్ ఈస్ అ నార్మల్ ఎంబ్రియో, దాన్ని ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ ఎన్యూప్లాయిడ్ అంటే ఎక్కడ ఎన్యూప్లాయిడ్ ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అనేది కూడా క్లియర్గా ఇస్తారు. సో దాన్ని బట్టి పేషెంట్కి కౌన్సిల్ అనేది చేయడం మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది అందరికీ చేయొచ్చా అంటే డెఫినెట్గా లేదండి. అందరికీ రొటీన్గా అడ్వైస్ చేయం ఈ టెస్ట్ అనేది, బికాస్ ఇది ఇన్వేసివ్ ప్రొసీజర్. అంటే మనం బేబీ అవుటర్ కవరింగ్లోంచి సెల్స్ తీస్తున్నాం కాబట్టి అందరికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా ఇది చెయ్యము. ఎవరికైతే డెఫినెట్గా మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు రిస్క్ అనేది చూసుకుంటే, అది ఎక్కువ ఉంది అనే వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ అనేది చేస్తాం. సో చాలా కామన్గా ఈ టెస్ట్ గురించి చెప్పగానే పేషెంట్స్ అడిగే క్వశ్చన్, అంటే పీజీటీ చేయగానే ఎంబ్రియో డెఫినెట్గా బాగుంటుంది, అది మాత్రమే
ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు కదా మేడం, సో 100% సక్సెస్ రేట్ ఉంటుందా అని అడుగుతారండి. సో 100% సక్సెస్ రేట్ అనేది మనం చెప్పడానికి ఉండదండి. ఈ పీజీటీ ద్వారా మాత్రం రెగ్యులర్ ప్రెగ్నెన్సీస్తో కంపేర్ చేస్తే మనకు పీజీటీ యూప్లాయిడ్ ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్స్ డెఫినెట్గా ఒక 10 to 15% ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మిస్క్యారేజ్ రేట్ అనేది కంప్లీట్గా జీరో అవ్వదండి, బట్ మిస్క్యారేజ్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో బెనిఫిట్స్ అనేవి చూసుకొని అండ్ కరెక్ట్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.